దేవునికి మహిమార్థంగా, దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా మనం బ్రతకాలంటే ఆత్మ సంబంధంగా ఒక అనుభవము ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలి, చాలా ఉండాలి. బట్ ఈరోజు ఆత్మ సంబంధంగా మన జీవితాలలో ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన అనుభవాన్ని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో నుండి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువు నందు స్థిరులై ఉండుడి. దేవునికి మహిమకరంగా మనం బ్రతకాలంటే మన జీవితంలో ఒక అనుభవం ఖచ్చితంగా ఉండాలి. ఏంటి అనుభవం అంటే ప్రభువులో స్థిరంగా ఉండాలంట. నిన్నటి దినాన వార్తల్లో చూస్తూ ఉంటే ఉత్తరాఖండ్ ఆ ప్రాంతంలో కొండ చర్యలు విరిగి పడ్డాయంటండి. కొండ చర్యలు అంటే చూడండి, కొన్ని కొండలు ఉంటాయి, అవి సడన్గా ల్యాండ్ స్లైడింగ్ అంటారు. సడన్గా అవి ఇలాగా భూమి కదిలినట్లయి, ఆ కొండలు కదిలినట్లయి ఇట్లా కూలిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం అందుకే కొండ ప్రాంతాల లో కానీ లేదా ఘాటి రోడ్స్లో కానీ మనం వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ కొన్ని బోర్డ్స్ పెడతారు. ఏమనంటే ఫాలింగ్ రాక్స్ బీవేర్ అని పెడతారు. రాళ్ళు సడన్గా పడచ్చు, మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని. సో కొండల ప్రక్కన వెళ్ళేవారు ఆ పైనుండి ఎవరు వేయరు, అవే పడిపోతూ ఉంటాయి కొన్నిసార్లు. సో బీవేర్ ఆఫ్ ఫాలింగ్ రాక్స్ అని ఒక బోర్డు పెడతా ఉంటారు. సో ఉత్తరాఖండ్ ప్రాంతంలో కొండ చర్యల మీద, ఆ కొండల మీద కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్స్ కూడా కట్టుకున్నారు. సడన్గా ఏం జరిగిందో తెలియదు కానీ ఆ కొండ చర్యలన్నీ విరిగి పడి ఆ ఇల్లు, ఆ అపార్ట్మెంట్స్ మొత్తం కూలిపోగానే చాలామంది తమ ప్రాణాలు కోల్పోయారు. నాకు అనిపించింది అసలు అలాంటి ప్రాంతాల్లో బ్రతకడమే ఒక రిస్క్తో కూడిన సాహసం, ఒక సాహసోపేతమైన కార్యం. అలాంటి ప్రాంతాల వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉండాలంటే కొంతమంది చూడండి వాల్కెనోస్ దగ్గరలో ఉంటారు. కొన్ని దేశాలలో వాల్కెనోస్ ఉంటాయి. వాల్కెనోస్ అంటే అగ్ని పర్వతాలు అంటారు కదా, దానిలో లావా ఊరుతూ ఉంటుంది. సో వాల్కెనోస్ దగ్గరగా ఎవరైనా బ్రతుకుతూ ఉంటే వారు కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ అగ్ని పర్వతాలలో నుండి సడన్గా ఎప్పుడైనా లావా అనేది బయటకు వస్తే వీరి ఇంటి మీదకి వచ్చేసిందంటే ఇంక అవుట్ అనమాట. సో అలాంటి ఏదన్నా పరిస్థితులు జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ వారికి ముందుగానే హెచ్చరిక ఇస్తారు. ఏమనంటే లావా ప్రవహించడానికి అవకాశం ఉంది, అగ్ని పర్వతాలు మరి అవి ఎక్స్ప్లోడ్ అవ్వడానికి అవకాశం ఉంది, కాబట్టి మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి అనగానే వారు వెళ్ళిపోతూ ఉంటారు. విశ్వాస జీవితంలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక బిల్డింగ్తో మన జీవితాన్ని కంపేర్ చేస్తే, మన బిల్డింగ్నే కనుక ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాల్లో మనం కట్టుకున్నాం అనుకోండి, ఆ బిల్డింగ్ సడన్గా ఏమైనా ల్యాండ్ స్లైడ్ అయిందంటే ఆ బిల్డింగ్ కొలాప్స్ అయిపోతుంది, చాలా ఈజీగా పడిపోతుంది. కొన్నిసార్లు కొన్ని మంచి బిల్డింగ్స్ కడతా ఉంటారు, కానీ పునాది సరిగ్గా లేకపోతే ఆ బిల్డింగ్ అంతా కూడా కూలిపోయి ఆ బిల్డింగ్ కడుతున్న వారు చనిపోయారండి, ఇలా జరిగింది అని వార్తలు కూడా మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం. విశ్వాస జీవితంలో స్థిరత్వం అనేది లేకపోతే ఈజీగా పడిపోతాం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఏ విధంగా అయితే పునాది స్థిరంగా లేకపోతే ఒక బిల్డింగ్ లేదా ఒక చక్కని కట్టడము అది ఎంత అందంగా ఉన్నా, ఎంత మంచి మరి ఆర్కిటెక్ట్స్ లేకపోతే ఎంత మంచి ఇంజనీర్స్, ఎంత మంచి కళాఖండాలు దానిలో చెక్కి అద్భుతమైన బిల్డింగ్గా దాన్ని కట్టినా దాని పునాది స్థిరంగా లేకపోతే ఎలా పడిపోతుందో, విశ్వాస జీవితంలో కూడా మనం స్థిరంగా లేకపోతే ఖచ్చితంగా మనం పడిపోతాము. విశ్వాస జీవితంలో మనం పడిపోతూ ఉంటే దేవుని నామానికి మన జీవితం ద్వారా మహిమ ఖచ్చితంగా రాదు. అందువలన అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు ప్రభువునందు స్థిరులై యుండుడి, స్టాండ్ ఫర్మ్ ఇన్ ద లార్డ్ అనే మాట ఉంది. ఇప్పుడు ప్రభువులో స్థిరంగా ఉండాలి అంటే ఎలా ఉండగలం? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ప్రభులో స్థిరంగా ఉండాలంటే ప్రతిరోజు జిమ్కి వెళ్ళి కండలు పెంచితే ప్రభులో స్థిరంగా ఉంటామా? లేకపోతే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యకరంగా ఉంటే ఆత్మీయంగా కూడా మేము స్థిరంగా ఉంటామా? లేకపోతే కొంతమంది చూడండి, మీరు యోగా చేయండి, యోగా చేస్తే మీకు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, మీకు చాలా బాగుంటుందని చెప్తా ఉంటారు. ఇప్పుడు యోగా చేయడం వలన స్థిరంగా ఉండగలమా దేవునిలో అంటే నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. ఈ లోక సంబంధమైన ఏది కూడా ఆత్మీయంగా మనం స్థిరంగా ఉండడానికి దోహదపడదు. బట్ వాట్ ఈస్ క్రూషియల్, ఒక వ్యక్తి దేవునిలో స్థిరంగా ఉండాలంటే మొట్టమొదటి ప్రాముఖ్యమైన అనుభవం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించటమే ప్రారంభ మెట్టు. ఆ మెట్టెక్కకుండా
ఇంకేదో ఎక్కేస్తాను మెట్లు, ఏదో సాధిస్తాను అనుకుంటే ఇట్ ఈస్ జస్ట్ నాట్ పాసిబుల్. సో హ్యావింగ్ అ పర్సనల్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్ ఈస్ క్రూషియల్ టు స్టాండ్ ఫర్మ్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు దేవునిలో స్థిరంగా నిలబడాలంటే యేసుక్రీస్తు ప్రభువుతో ఒక వ్యక్తిగతమైన సంబంధం ఉండాలి. యేసు ప్రభువుకు చాలా దగ్గరగా మనము జీవించాలి. సో ఎవరితో అన్నా మనం దగ్గరగా ఉన్నామంటే అర్థం ఏంటంటే వారితో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం, వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం, ఏ పని చేసినా కూడా వాళ్ళ గురించి తలస్తూ ఉంటాం. అవకాశం ఉంటే టెక్స్టులు పంపిస్తాం, వీలైతే కాల్ చేస్తాం, లేదంటే వెళ్ళి కలుస్తాం. ఎవరైనా మనకు బాగా ఇష్టమైనప్పుడు, ఎవరినైనా మనం ఎక్కువగా ప్రేమించినప్పుడు. ఇప్పుడు యేసేకు దగ్గరగా ఉండడం అంటే ఏంటంటే థింక్ అబౌట్ హిమ్ త్రూ అవుట్ ద డే. నువ్వు ఏ పని చేస్తా ఉన్నా ప్రభు గురించి నువ్వు ఆలోచించేయడం, నువ్వు ఏ పని చేస్తున్నా నా ప్రభుకి ఇది ఇష్టమా లేదా అని తలంచడం, దినాన్ని ప్రభుతో ప్రారంభించడం, దినాన్ని దేవునితో ముగించడం. అందుకే ఒక దైవజనుడు అన్నాడు, ప్రేయర్ షుడ్ బి ద కీ ఆఫ్ ద డే అండ్ ద లాక్ ఆఫ్ ద నైట్ అంట. దినాన్ని తెరిచేటప్పుడు తాళం కావాలి కదా. అనుదినము ఉదయకాల సమయంలో మన దినాన్ని ప్రారంభించేటప్పుడు ఉదయకాల సమయంలో ఒక తాళం లాగా, ఒక కీ లాగా ప్రార్థన ఉండాలంట. రాత్రి మన డేని లాక్ చేసి పడుకుంటాం కదా, సో రాత్రి ఏమో ఒక లాక్ లాగా ప్రార్థన ఉండాలంట. అంటే స్టార్ట్ యువర్ డే అండ్ ఎండ్ యువర్ డే విత్ ద లార్డ్. దేవునితోనే నీ దిన ప్రారంభము, నీ దిన అంతము. దినములో మనం ఉద్యోగానికి వెళ్ళినా, పని చేస్తున్నా, వంట చేస్తున్నా, కాలేజీకి వెళ్ళినా, ఏ పనిలో ఉన్నా, ఏ కార్యం జరిగిస్తున్నా ప్రభువుని గురించి మనం ఆలోచిస్తూ ఉండడము యేసుక్రీస్తు ప్రభువుతో ఒక సన్నిహితమైన సంబంధం. అనుదినము ఆయన వాక్యాన్ని పఠిస్తూ, ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తూ, మన జీవితాలను మలుచుకుంటూ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో సాగిపోయినప్పుడు క్రీస్తు ప్రభువులో స్థిరంగా జీవించటము సాధ్యము. చాలా అనిపిస్తుంది, స్థిరంగా ఉండడం సాధ్యమా అండి అని. సో ఫస్ట్ థింగ్ చెప్పాను కదండి, ప్రభువుతో ఒక వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉండడము క్రీస్తు ప్రభువులో స్థిరంగా ఉండడానికి మొట్టమొదటి మెట్టు. ఇప్పుడు రెండవ అంశం ఏంటంటే, ప్రభువులో ఒక వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉండి రక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని ఇప్పుడు ప్రభువులో జీవిస్తూ ఉన్నాము. ఇప్పుడు శోధనలు వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి శోధనలు. నాకు అసలు శోధనలు రాలేదండి అన్నవారు ఎవరైనా ఉన్నారా? నేనైతే చేయెత్తట్లేదు, మీరు ఎవరైనా ఎత్తుతారండి? ప్రతి ఒక్కరికి శోధనలు ఖచ్చితంగా వస్తాయి. ఎస్పెషలీ వెన్ యూ స్టార్ట్ యువర్ స్పిరిచువల్ జర్నీ. ఆత్మ సంబంధమైన ప్రయాణం ప్రారంభించావంటే ఖచ్చితంగా నీ జీవితంలో శోధనలు వస్తాయి. ఇప్పుడు ఈ శోధనలు వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే పొరపాటు మన స్వంత శక్తితో ఆ శోధనలలో నిలబడాలని ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ వీ విల్ ట్రై టు ఓవర్కమ్ ద టెంప్టేషన్స్ ఇన్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్. ముందు మనం ప్రయత్నం చేసుకొని చూడండి, పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదన్నా కావాలనుకుంటే ముందు వాళ్ళు ట్రై చేసుకుంటారు, వాళ్ళకి అవ్వకపోతే అమ్మని పిలుస్తారు, అవునా కదా. ఇప్పుడు ఏదన్నా పుష్ చేయాలి, ఏదైనా వస్తువు కావాలి, వాళ్ళకి అందట్లేదు, ఫస్ట్ ఏం చేస్తారు, ముందు అన్ని ప్రయత్నాలు చేసేస్తారు. ఫైనల్గా అది అవ్వకపోతే అమ్మనో నాన్నో పిలిచి కొంచెం నాకు హెల్ప్ చేయండి అని అడుగుతారు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా చాలాసార్లు వీ డూ ద సేమ్ థింగ్. శోధనలు వచ్చినప్పుడు నా స్వంత శక్తితో, నా స్వంత బలముతో నేను నిలబడాలి అని ప్రయత్నం చేస్తాము. బట్ లెట్ మీ టెల్ యూ, మన స్వంత శక్తితో శోధనలను జయించడం సాధ్యము కాదు. కానీ దేవుని శక్తి మీద ఆధారపడితే నువ్వు ఖచ్చితంగా శోధనలను జయించగలవు. శోధనలలో పడిపోవడం వల్ల నువ్వు స్థిరంగా ఉన్నట్లు కాదు, అవునా కదండి. స్థిరంగా ఉండడం అంటే ఏంటి? స్టాండింగ్ ఫర్మ్ మీన్స్ టు స్టాండ్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. దేవునిలో బలంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే శోధనలో పడకుండా ఉండడం. ఇప్పుడు శోధనలో పడకుండా ఉండాలంటే మన స్వంత శక్తి మీద మనం ఆధారపడితే సాధ్యము కానే కాదు. మన స్వంత శక్తి మీద ఆధారపడుతున్నామంటే ఖచ్చితంగా పడిపోతాం, ఖచ్చితంగా తొట్టిల్లుతాం, ఖచ్చితంగా తూలిపోతాం, ఖచ్చితంగా మనము ఒకరోజు రిగ్రెట్ అవ్వాల్సిన పరిస్థితికి వస్తాం మన జీవితంలో. కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగ చేయును. మీకు ఏదన్నా శోధనలు వస్తే ప్రపంచంలో ఎవరికి ఎప్పుడు రాని శోధన నాకే వచ్చింది, నేను గిన్నీస్ రికార్డులో ఎక్కబోతున్నానని ఫీల్ అవ్వద్దని చెప్తున్నాడండి భక్తుడు. అర్థమవుతుందా? కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, నేను వెళ్ళిన అన్ని పరిస్థితులు గుండా ఎవ్వరు వెళ్ళుండరు,
నాకు వచ్చినంత శ్రమ ఎవరికి వచ్చుండదు, నేను పడుతున్న నీ శోధనలు ఎవ్వరూ పడుండరు, నేను నిలబడుతున్నంతగా ఇంకెవ్వరూ నిలబడట్లేదు అన్నట్లు అనుకుంటాం. బట్ దేవుని వాక్యం చెప్తుంది, సాధారణముగా మనుషులకు కలిగే శోధనలు తప్ప మీకేవి విచిత్రంగానో కొత్తగానో ఏం రావట్లేదు. మన ముందు వెళ్ళిన వారు, మన ముందు ప్రభుతో నడిచిన వారు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళారు, వీఆర్ గోయింగ్ త్రూ ద సేమ్. అయితే దేవుడు నమ్మదగినవాడు అనే మాట ఉంది. దేనిలో నమ్మదగినవాడంటే, నిన్ను శోధనలో నిలబెట్టడానికి, శోధనలో ఆయన చేతితో ఎత్తి పట్టడానికి ఆయన నమ్మదగినవాడు. హల్లెలూయా. శోధన అనుమతించినా నువ్వు పడిపోవడానికి దేవుడు అనుమతించట్లేదు. ఆ శోధనలో కూడా దేవుని విశ్వాస్యతను, దేవుని నమ్మకత్వాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగునట్లే ఆ పరిస్థితి గుండా కూడా దేవుడు మనల్ని అనుమతిస్తాడు. టు మేక్ అస్ స్ట్రాంగ్గా, టు మేక్ అస్ ఎక్స్పీరియన్స్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. ఆయన నమ్మకత్వాన్ని మనము రుచి చూచే విధంగా. ఇంకొక మాట ఉంది, శోధనతో కూడా సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గము కలుగచేయును. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ప్రతి శోధనలో నుండి తప్పించుకునే మార్గం ఉంది. ఆ తప్పించుకునే మార్గం ఎవరికి తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? తప్పించుకునే మార్గం ఉందంటే అర్థం ఏంటి? ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దేర్ ఇస్ ఎ సొల్యూషన్. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంది. ప్రతి శోధనకు తప్పించుకునే మార్గం ఉంది అని వాక్యం చెప్పిందంటే ఖచ్చితంగా ఉందని. ఇప్పుడు ఆ తప్పించుకునే మార్గం ఎవరికి తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? చూడండి, కొన్నిసార్లు కొన్ని పెద్ద సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అంటారు, ఈ చిన్నది చేస్తే తగ్గిపోతుందమ్మా, అది తెలియలేదు మీకు, అందుకే ఇంత ఇబ్బంది పడ్డారు అంటారు. లేకపోతే కొంతమంది ఉంటారు చూడండి, ఇంట్లో పెద్దవారు, వారికి హోమ్ రెమెడీస్ అంటారు కదా, ఇంట్లో చిన్న చిన్నవే, ఇది రాయండి, అది పూయండి, పోతుంది అంటే పోతుంది నిజంగానే. అది సొల్యూషన్ చాలా చిన్నగా ఉంటుంది, కానీ అది తెలియక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఇప్పుడు శోధన నుండి తప్పించుకునే మార్గం ఉంది అని వాక్యం చెప్తుంది. ఆ తప్పించుకునే మార్గము ఎవరికి ఎలా తెలియబడుతుంది అంటే, అగైన్ ఇందాక మనం మొదటి అంశం చదువుకున్నాం కదా, దేవునితో ఎవరు దగ్గరగా జీవిస్తారో వారికి దేవుడు తప్పించుకునే మార్గాన్ని తెలియపరుస్తాడు. హల్లెలూయా. ఇన్ అదర్ వర్డ్స్, ఇంకొక మాటలో చెప్పాలంటే, దేవుని శక్తి మీద ఎవరు ఆధారపడి, నా సొంత శక్తితో నేను ఫిక్స్ చేసుకోలేనయ్యా, నా సొంత శక్తితో నేను ఈ శోధన నుండి జయం పొందలేనయ్యా, ఈ శోధనలో నీ కొరకు నిలబడాలంటే నా సొంత శక్తి చాలదని నేను అడ్మిట్ చేసుకుంటున్నాను, ఒప్పుకుంటున్నాను, ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేయి అని ఎవరైతే ప్రభు మీద ఆధారపడతారో, ఆయన శక్తిని ఆశ్రయిస్తారో వారికి దేవుడు శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు చూపించి, ఆ తప్పించుకునే మార్గం గుండా దేవుడు వారికి రెస్క్యూ చేస్తాడండి. హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు బిల్డింగ్స్ కడుతూ ఉన్నప్పుడు లిఫ్ట్ ఒకటే కట్టరు, మెట్లు కూడా కడతారు. అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి, కరెంట్ పోతే, జనరేటర్ లేదనుకోండి, ఖచ్చితంగా మెట్లు దిగి వెళ్ళాలి, స్టెయిర్ కేస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, కొన్నిసార్లు ఫైర్ యాక్సిడెంట్స్ ఏదైనా జరిగినప్పుడు సడన్గా ఇంకా కరెంట్ అంతా ఆగిపోయినప్పుడు అది ఒక ఎస్కేప్ రూట్ లాగా అవుతుంది అనమాట, ఎగ్జిట్ రూట్ అంటారు. ప్రతి బిల్డింగ్లో కూడా ఖచ్చితంగా అది ఉండాలి. మెట్లు లేకపోతే ఆ ఆఫీసర్స్ ఆ బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ ఇవ్వరు. కారణం ఏంటంటే, ఒకవేళ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఆ బిల్డింగ్లో ఉన్న వారందరూ కూడా అలాగ మరి ప్రాణాలు కోల్పోకుండా ఖచ్చితంగా వారికి ఒక మార్గము ఉండాలి అని. ఇప్పుడు దేవుడు కూడా ప్రతి శోధన నుండి తప్పించుకోవడానికి ఒక రెస్క్యూ ప్లాన్, గాడ్ హ్యాస్ అ రెస్క్యూ ప్లాన్. అండ్ హూ విల్ నో ఇట్? ఎవరు తెలుసుకుంటారు, ఎలా తెలుసుకుంటారు ఈ రెస్క్యూ ప్లాన్ అంటే, దేవుని ఆశ్రయించి, దేవుని శక్తిని ఆశ్రయించి, దేవుని సహాయాన్ని ఆశ్రయించి, దేవుని మీద ఎవరు ఆధారపడతారో వారికి ఆయన తప్పించుకునే మార్గాన్ని తెలియపరిచి ఖచ్చితంగా ఆయన తప్పిస్తాడు. హల్లెలూయా. సో దేవుని కొరకు స్థిరంగా నిలబడాలి అంటే మొట్టమొదటిది దేవునితో ఒక సన్నిహితమైన సంబంధాన్ని, యేసయ్యతో ఒక సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా, మన సొంత శక్తి మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడినప్పుడు శోధనతో పాటు ఆయన తప్పించుకునే మార్గాన్ని ఏర్పాటు చేశానన్నాడు. అది దేవుడు మనకి తెలియపరిచి మనకు విడుదలను, సహాయాన్ని అనుగ్రహిస్తాడు. ఇంకొకటి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం, ఇందాక మనం చదువుకున్న లేఖన భాగంలో 13వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? స్థిరంగా ఉండడం అండి నాకు అసలు పాసిబుల్ కాదండి. ఐఎమ్ ద మోస్ట్ అన్స్టేబుల్ పర్సన్. స్థిరంగా ఉండడం అంటే అది చిన్న విషయం కాదండి. స్థిరంగా ఉండడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే మన జీవితాలు ఒకసారి అక్కడ ఉంటాయి, ఒకసారి ఇక్కడ ఉంటాయి.
ఒకసారి ఎవరినైనా ప్రేమించడంలో అబ్బో ఇంకా ఎంత ప్రేమ చూపించేస్తామో, ఒక్కొక్కసారి అంత ద్వేషము చూపిస్తాం కదా. ఒక్కొక్కసారి ప్రార్థన అంటే అమ్మో ఇంకా ప్రార్థన కొరకే బ్రతుకుతున్నా అన్నట్లు ఉంటాం. ఒక్కొక్కసారి ఇంకా ప్రార్థన అంటే మనకు సంబంధం లేనట్లు బ్రతుకుతాం. స్థిరత్వం లేని జీవితాలు మన జీవితాలు నిజానికి చెప్పాలంటే. అయితే నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. దట్ మీన్స్ I know I am not a person who can stand firm and strong, but if my Lord strengthens me, I can do it. Hallelujah. నన్ను దేవుడు బలపరిస్తే నేను ఖచ్చితంగా స్థిరంగా ఉండగలను. ఇప్పుడు ఈ మాట చెప్పండి, నన్ను బలపరచు దేవుని యందు నేను స్థిరముగా ఉండగలను. హల్లెలూయా. ఆయన బలపరుస్తాడు కాబట్టి, ఆయన శక్తి ఇస్తాడు కాబట్టి, ఆయన సహాయం చేస్తారు కాబట్టి, ఆయన చేయి పట్టుకొని నడిపిస్తారు కాబట్టి మనము స్థిరంగా ఉండగలము. ఇప్పుడు ప్రభువులో స్థిరంగా ఉండడము అంటే, ప్రభువులో స్థిరంగా ఉండడం అంటే, ప్రభువులో స్థిరంగా ఉండడానికి మనకు దోహదపడే కొన్ని అనుభవాలు ఉన్నాయండి. దెర్ ఆర్ సమ్ ఎక్స్పీరియన్సెస్ దట్ వీ ఆల్ మస్ట్ హ్యావ్. ఆత్మీయ జీవితంలో కొన్ని రకాలైన అనుభవాలు ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. అవే ఈ ఫిలిప్పీ పత్రికలోనే ఆ మాటలు ఒక్కొక్కటిగా చూద్దాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియను సుంటుకేను బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. ప్రభువులో స్థిరంగా ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏముండాలండి? హ్యావింగ్ వన్ మైండ్. ఒక బిల్డింగ్ కడుతున్నారు అనుకోండి, ఆ బిల్డింగ్ కడుతున్న పని వాళ్ళు, లేకపోతే ఆ బిల్డింగ్ను ఆ పనినంతా పర్యవేక్షిస్తున్న వారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ ఉంటే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందా? ఒకరు ఇట్లా కట్టాలనుకొని ఇంకొకరు మరోలా కట్టాలనుకొని ఒకరితో ఒకరు కోఆర్డినేషన్ లేకుండా నీకు ఇష్టం ఉన్నట్లు నువ్వు చేయి, నాకు ఇష్టం ఉన్నట్లు నేను చేస్తా, నీకు అర్థమైంది నువ్వు చేయి, నాకు అర్థమైంది నేను చేస్తాను అనుకుంటే బాబెల్ గోపురంలో అయిపోద్ది కదండి. ఆది కాండంలో మనం బాబెల్ గోపురం గురించి చదువుతాం. బాబెల్ గోపురాన్ని అంట ఆకాశాన్ని అంటే అంత ఎత్తుగా కట్టి తమ పేరును గొప్ప చేసుకుందాం అనుకోగానే దేవుడు వారి భాషలు తారుమారు చేస్తే సిమెంట్ తెమ్మంటే ఇటుకలు తెస్తున్నాడంట. ఆ తర్వాత ఇసుక తెమ్మంటే ఇంకేదో పట్టుకొస్తున్నాడంట. నేను ఇది తెమ్మంటే అద్దెస్తున్నావు ఏంటని కొట్టుకుంటున్నారంట. ప్రాజెక్ట్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఏదో చేద్దాం అనుకున్నారు, ఏదో ప్రణాళిక వేసుకున్నారు, బట్ ఎవ్రీథింగ్ కొలాప్స్డ్. కారణం ఏంటంటే వారి మధ్యలో భాషలు తారుమారు అయిపోయి ఏక మనసు లేకపోయింది. ఇప్పుడు ప్రభువులో స్థిరంగా ఉండాలి అంటే అర్థం ఏంటంటే ఏక మనస్సు కలిగి ఉండాలి. హ్యావ్ వన్నెస్. నీ కుటుంబంలో భార్య భర్తల మధ్యలో, బిడ్డల మధ్యలో కొన్ని కుటుంబాలు ఉంటాయండి, అమ్మకి పిల్లలంటే పడరు, భార్యకి భర్త అంటే ఇంట్లోనే 3 గ్రూపులు ఉంటాయి. ఇంట్లో 4 ఉంటే 3 గ్రూపులు ఉంటాయి కదండి. ఇద్దరు ఒక గ్రూపు, ఇంకొకరు ఒక గ్రూపు, ఇంకొకరు ఒక గ్రూపు. ఒకరికొకరికి మాట పొసగదు. ఒకరి మీద ఒకరు అందరికి చెప్తా ఉంటారు బయటికి వెళ్ళి. ఇంట్లోనే ఒక చిన్న ప్రపంచ యుద్ధంలా జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఏక మనస్సు ఉండదు. మీ పార్టీ మీది, మా పార్టీ, మీరు సపోర్ట్ చేసే వాళ్ళని మీరు చేసుకోండి, మేము సపోర్ట్ చేసే వాళ్ళని మేము సపోర్ట్ చేసుకుంటాం. కొన్నిసార్లు సంఘాలలో కూడా అపవాది చేరిపోయి చెలరేగి పార్టీలు, లేదంటే ఆ కులం వారు, ఈ కులం వారు, లేకపోతే ఆ పరిస్థితిలో ఉన్నవారు, ఈ పరిస్థితిలో ఉన్నవారని మనుషులలో ఆ ఏక మనసు లేకుండా అపవాది చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఏక మనసు లేని చోట స్థిరమైన అనుభవాలు ఉండవు. నథింగ్ కన్స్ట్రక్టివ్, నథింగ్ ప్రొడక్టివ్ కెన్ హ్యాపెన్ వేర్ దెర్ ఇస్ నో వన్నెస్. ఏక మనసు లేకపోతే ఒక గొప్ప కార్యం అనేది జరగడం అసాధ్యం అండి. నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలంటే, నీ కుటుంబము దేవునిలో వర్ధిల్లాలంటే నీకు ఖచ్చితంగా ఏక మనస్సు ఉండాలి. ఏక మనస్సు లేకపోతే ఏక మనసు కొరకు ప్రార్థన చేయి. డోంట్ ఆల్వేస్ కంప్లైంట్. కొంతమంది చూడండి, నా భర్తకు అస్సలు నేను చెప్పేది అర్థం కాదండి, నా మాట అస్సలు వినడండి, ఒక మాట మీదకి ఎప్పుడు రాలేమండి, నువ్వు ఎప్పుడు అదే బాధపడుతున్నావు, అదే చెప్పుకుంటున్నావు అందరికీ. ఇతరులకు నువ్వు చెప్పడానికి వెచ్చించే సమయాన్ని మోకాళ్ళేసి అడుగు, ప్రభా నా భర్తకు నాకు ఏక మనస్సు ఇవ్వయ్యా. మా పిల్లలతో ఏమైనా చెప్తుంటే అర్థం చేసుకోవట్లేదు, మా పిల్లలు ఊరికే మాతో గొడవ పెడతా ఉంటారు, మా పిల్లలు ఎప్పుడు మాతో ఆర్గ్యూ చేస్తూ ఉంటారు, అలాంటి పరిస్థితి ఉందా? ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ విత్ అదర్స్ అబౌట్ దట్ ప్రాబ్లమ్, స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మోకరించి అడుగు, ప్రభా నా బిడ్డలకు నాకు ఏక మనసు
నేనేం చెప్తున్నానో నా పిల్లలు అర్థం చేసుకోవడానికి సహాయము చెయ్యి. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా ఏక మనసు ఇస్తాడు. కుటుంబంలో ఏక మనసు, సంఘములో ఏక మనసు. ఎక్కడ ఏక మనసు ఉంటుందో అక్కడ గొప్ప కార్యాలు జరుగుతాయి. అక్కడ స్థిరంగా ప్రభువులో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో స్థిరంగా ఉండాలంటే మొట్టమొదటిగా ఏక మనస్సు ఉండాలి. ఆ తర్వాత చూడండి 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. హ్యావ్ అ జాయ్ఫుల్ స్పిరిట్. స్థిరంగా ఉండాలంటే జాయ్ఫుల్ స్పిరిట్ ఉండాలంట. యు నో వాట్ ఇస్ జాయ్ఫుల్ స్పిరిట్? కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. అంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవని కాదు, బట్ ఆ ప్రాబ్లమ్స్ని గూర్చి వాళ్ళు ఎక్కువ బాధపడకుండా దే ఆర్ వెరీ హోప్ఫుల్. ఇంకోటి, ఈ మధ్యకాలంలో పాజిటివ్ వైబ్స్ అని ఒక వర్డ్ బాగా పాపులర్ అయిపోయింది కదండి. పాజిటివ్ వైబ్స్ అంట. ఆ వర్డ్ మరి మా పెద్దమ్మాయి ఎక్కడ పట్టుకుందో నాకు తెలియదు, కానీ ఎక్కడ క్యాచ్ చేసిందో. మొన్న నా ఫోన్ తీసుకొని, మమ్మీ నీకు ఒక చిన్న నోట్ రాస్తానని నా ఫోన్లో రాసింది. మామ్ ఐ లవ్ యూ సో మచ్ అని ఇంకా చాలా మాటలు రాసి, మమ్మీ నీ స్వరం ఇంట్లో వినపడితే పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి మమ్మీ అని ఒక మాట రాసింది. మరి అది ఎక్కడ వినిందో ఎక్కడ క్యాచ్ చేసిందో తెలియదు, కానీ బట్ డెఫినెట్లీ ఐ అండర్స్టూడ్. మా అమ్మాయికి ఓకే, నా మీద ఉన్న ప్రేమ ఏదో ఒక విధంగా వ్యక్తపరచాలని అలా రాసిందని. పాజిటివ్ వైబ్స్ అంటే యూజువల్గా వాళ్ళు రాగానే అక్కడ పరిస్థితి అంతా ఏమవుతుందంటే ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, తేలిగ్గా. కొంతమంది ఉంటారండి, వాళ్ళు రాగానే మొత్తం అక్కడంతా వాతావరణం మొత్తం వేరేలాగా అయిపోతుంది. అది కదండి, ఒక నెగిటివ్ పరిస్థితి వచ్చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు. ఎందుకంటే వాళ్ళు క్యారీ చేసే స్పిరిట్. దేవుని వాక్యం చెప్తుంది ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అనే మాటలో ప్రభువునందు అనే మాట ఉంది చూసారండి. అక్కడ ప్రభువులో ఆనందించాలంట. నీ పరిస్థితులను బట్టి నువ్వు ఆనందిద్దాం అనుకుంటే ఎప్పటికీ ఆనందించలేవు. ఎందుకంటే నీకు ఎప్పుడు ఏదో ఒక సమస్య కనబడతానే, ఒక సమస్య పోగానే ఇంకొక సమస్య ఉంటుంది. ఒకరితో నీకున్న ప్రాబ్లం సెట్ అవగానే ఇంకొకళ్ళు ఎవరో తయారవుతారు. నేను ద్వేషించేవాళ్ళో, నిన్ను దూషించేవారో, నీ మీద నెగిటివ్గా మాట్లాడే ఎవరో ఒకరి ఎక్కడో దగ్గర పుడతానే ఉంటారు, ఎక్కడో ఒక దగ్గర ప్రారంభం అవుతానే ఉంటారు. దాట్స్ ఓకే. అయితే ప్రభువు నందు నీవు ఆనందిస్తే నువ్వు ప్రభువులో స్థిరంగా ఉండగలవు. వెన్ యూ రిజాయిస్ ఇన్ ద లార్డ్ యూ కెన్ స్టాండ్ ఫర్మ్ ఫార్ హిమ్. దేవుని కొరకు నువ్వు స్థిరంగా సాగిపోగలవు. ఆ తర్వాత ఇంకొక మాట ఉంది చూడండి, 8వ వచనం, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానము ఉంచుకొనుడి. ప్రభువులో స్థిరంగా ఉండాలంటే కొన్నిటి మీద మన ధ్యానం ఉంచాలంటే వీ షుడ్ థింక్ అబౌట్ సర్టన్ థింగ్స్. థింకింగ్ గురించి ఆలోచిస్తే ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్. ఆలోచన అనేది ఇంకా అది దానికి అంతే లేదు. ఆలోచనలను ఇంకా ఒక్కసారి ఆలోచన అనే మాట పట్టుకుంటే దాని గురించి ఎన్నన్నా చెప్పుకోవచ్చు. ఒక రోజులో మనం ఆలోచించే ఆలోచనలను ఎన్ని కేటగిరీస్లో అయినా వేయచ్చు కదండి, ఆలోచించే ఆలోచనలు. కానీ దేవుని వాక్యం చెప్తుంది మీరు కొన్ని విషయాల మీద మీ ధ్యానం ఉంచాలి. థింక్ అబౌట్ దీస్ థింగ్స్. ఎలాంటి వాటి మీద అంటే దైవికమైన విషయాల మీద మీరు ధ్యానం ఉంచండి. వెన్ యూ థింక్ అబౌట్ గాడ్లీ థింగ్స్, వెన్ యూ థింక్ అబౌట్ ట్రూత్ఫుల్ థింగ్స్, ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో. అన్యాయంగా ఆలోచించేవారు లేరా అండి? అబద్ధాలను ఆలోచించేవారు లేరా? అబద్ధాలు ఎలా ఆడాలని ఆలోచించేవారు లేరా? వారు ఆడుతున్న అబద్ధాలను సత్యమని ఎలా వక్రీకరించాలని ఆలోచించేవారు లేరా? అన్యాయం ఎలా చేయాలని ఆలోచించేవారు లేరా? అన్యాయాన్ని సమర్థించాలని ఆలోచించేవారు లేరా? ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో కాకుండా ఏవి నీచమైనవో, ఏవి భయంకరమైనవో వాటిని ఆలోచిస్తూ వాటిలో ఆనందిస్తున్న వారు లేరా సమాజంలో? ఎన్ని భయంకరమైన వార్తలు చదువుతూ ఉన్నాం మనము అనుదినం. ఎన్ని భయంకరమైన వార్తలు వింటూ ఉన్నాం. ఇలాంటి ప్రపంచంలోనా బ్రతుకుతుందా అనిపిస్తూ ఉంది ఈ మధ్య కొన్ని వార్తలు వింటూ ఉంటే. భయంకరమైన కార్యాలు, మానవ బంధాలు దేవుడు ఎంత పవిత్రంగా సృష్టించాడో అంత భయంకరం అయిపోతూ ఉన్నాయండి. మనిషి పాపం వలన, భయంకరమైన ఆలోచనల వల్ల జీవితాన్ని ఎంత పాడు చేసుకుంటా ఉన్నాడో. కానీ వాక్యం చెప్తుంది ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానము. ప్రభువులో నేను స్థిరంగా ఉండాలనుకుంటున్నానండి.
నేనేం చేయాలంటే దేవుని వాక్యం చెప్తుంది, మంచి వాటిని మీద ధ్యానము ఉంచు. ఏవి సత్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి శ్రేష్టమైనవో వాటిపై నీ ధ్యానాన్ని ఉంచు. ఇంకొక అనుభవం చెప్పి ముగిస్తాను, సమయం అయిపోతుంది. 11వ వచనం చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగు చెప్పుట లేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. హల్లెలూయా. దేవునిలో స్థిరంగా ఎవరు ఉండగలరంటే సంతృప్తి కలిగిన. కొంతమంది ఉంటారండి సంతృప్తి, ఐ వాంట్ మోర్ 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 మోర్, ఇంక ఇదే అన్నమాట అన్నిట్లో. ఎప్పుడు మేము ఇజ్రాయెల్ దేశం వెళ్తా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లో లాంజ్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎక్కేవారు వెళ్ళి కూర్చోవచ్చు. అక్కడ వెళ్ళి కూర్చున్నాం వెస్లీ గారు, నేను. మెదటికి ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు. అక్కడ ఫుడ్ అన్లిమిటెడ్గా తినచ్చు, కానీ అర్ధరాత్రి కదా ఏం తింటాం, మేము ఏదో కొంచెం తెచ్చుకొని తిని ఆపేసాం. జ్యూసెస్ అన్లిమిటెడ్ తాగొచ్చు, బీర్ కూడా అన్లిమిటెడ్గా తాగొచ్చు. అక్కడ ఒక వ్యక్తి మా ముందు వచ్చి కూర్చున్నాడండి, అంటే వేరే టేబుల్ దగ్గర ఉన్నాడు. వచ్చి కూర్చున్న దగ్గర నుండి ఆయన ఫ్లైట్ టైం అయ్యే వరకు తాగుతూనే ఉన్నాడు. అతన్ని చూసి అమ్మో ఇంత భయంకరమైన తాగుబోతా, ఆయనకు చాలా అనిపించట్లేదు. ఫ్లైట్ టైం అయిందని వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్పాక కష్టంగా కదిలెళ్తున్నాడండి. ఫ్రీగా వస్తుందనేసరికి ఆయనకి ఎంత ఇష్టమో మరి తాగుతూనే ఉన్నాడు, రాత్రంతా తాగుతూనే ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆయన కళ్ళు చూస్తే ఎర్రగా, చాలా ఇబ్బందిగా ఉంది ఆయన పరిస్థితి చూస్తూ ఉంటే. మరి అది బీరో తెలియదు ఏమో తెలియదు మరి, బట్ హీ వాజ్ డ్రింకింగ్ ఆల్ నైట్. తాగుతూనే ఉన్నాడండి రాత్రంతా. ఈ రోజుల్లో మనుషులు ఎలా తయారైపోయారంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా ఇంకా తినాలి, ఇంకా తాగాలి, ఇంకా అనుభవించాలి, ఇంకా దోచుకోవాలి కదండి, ఇంకా అక్రమమైన కార్యాలు చేసే ఇంకా చేయాలి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీవు దేవునిలో స్థిరంగా ఉండాలంటే యు మస్ట్ బి కంటెంట్. నువ్వు సంతృప్తి కలిగి, నాకు ప్రభువు ఏమిచ్చాడో దాన్ని బట్టి నేను తృప్తి కలిగి ఉంటాను. తృప్తి ఉన్నవారే స్తుతించగలరు, తృప్తి లేని వారు ఎప్పుడు అసంతృప్తిగానే ఉంటారు. ఏం చేశాడండి దేవుడు అంటాడు ఎంత చేసినా కూడా. ఎందుకంటే వారికి తృప్తి లేదు కాబట్టి, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి దే డోంట్ అప్రిషియేట్, దే కాంట్ అప్రిషియేట్. వారు కృతజ్ఞత చెప్పుకోలేరు, గ్రాటిట్యూడ్ ఖచ్చితంగా చూపించలేరు. కానీ ప్రభులో స్థిరంగా మనం సాగిపోవాలంటే సంతృప్తిని ఖచ్చితంగా మనము కలిగి ఉండాలా. ఇంకొక మాట చూపించి ముగిస్తాం. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. హల్లెలూయా. 4 మాటలు ఎంత బాగున్నాయి చూసారండి. 1 మెలకువగా ఉండుడి, 2వది విశ్వాసమందు నిలకడగా ఉండుడి, 3వది పౌరుషము గలవారై ఉండుడి, 4వది బలవంతులై. విశ్వాసమందు ఎలా ఉండాలంట? స్థిరముగా, నిలకడగా. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది బీ ఫర్మ్ ఇన్ యువర్ ఫెయిత్ అనే మాట. దేవునిలో స్థిరంగా నిలబడాలంటే నీ విశ్వాసం కూడా స్థిరమైన విశ్వాసంగా. శ్రమలు వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు ఊరికే నీ విశ్వాసాన్ని కోల్పోయి ఏముంది లేండి, ఈ జీవితం ఏంటండి, దేవుడు ఏం చేశాడండి అని నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు స్థిరమైన విశ్వాసివి కానే కాదు. కానీ దేవునికి మన జీవితాల ద్వారా ఎప్పుడు మహిమ వస్తుందంటే స్థిరమైన అనుభవాలు మనము కలిగి ఉన్నప్పుడు. చూడండి, చెట్టుని వేసి భూమిలో నాటి వారానికి దాన్ని వేరే వేరే మట్టిలోకి, వేరే వేరే ప్రాంతాలకి మూవ్ చేస్తూ ఉంటే అది పెరుగుతుందా? ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ఎండిపోతుంది, చనిపోతుంది ఆ చెట్టు. విశ్వాస జీవితంలో నువ్వు స్థిరంగా ఉన్నావు అంటే అర్థం ఏంటంటే యు ఆర్ వేర్ యు ఆర్ అండ్ యూ డోంట్ మూవ్. కదలని రాని, ఏమన్నా రాని. మన చెట్టు చూడండి, మన ఇంటి ముందు ఒక పెద్ద చెట్టు ఉంది అనుకోండి, తుఫాన్ వచ్చి గాలి వచ్చి కొమ్మలు ఊగుతాయి కానీ చెట్టు వెళ్ళిపోద్దా ఎక్కడికైనా? వెళ్ళదు, అక్కడే ఉంటుంది. కారణం ఏంటంటే ఇట్ ఈస్ రూటెడ్. విశ్వాసంలో నీవు స్థిరంగా రూట్ అయి ఉంటే గాలి, తుఫాను వంటి శ్రమలు వచ్చినా నువ్వు ఎక్కడికి, కానీ పొట్టు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది, నెక్స్ట్ మినిట్ ఇంకెక్కడ ఉంటుంది, ఆ నెక్స్ట్ మినిట్ డస్ట్బిన్లో ఉంటుంది. అంతే కదండి. ఎందుకంటే అది పొట్టు కాబట్టి దానికి స్థిరమైన అనుభవము ఉండదు. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది, ఎగిరిపోతూ ఉంటుంది. స్థిరమైన అనుభవాలు ఉండవు. కానీ దేవుడు కోరుకున్నాడు చెట్టు వలె ఉండాలని, స్థిరంగా ఉండాలని, ఫలించాలని, ఆయనకు మహిమ తీసుకొని రావాలని. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.